అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. అన్నగారు మీ పేరు సార్? నా పేరు కర్నుగొడి దిలీప్. ఓకే అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది, 8వ నెల రన్నింగ్లో ఉంది. ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పరిపాలన? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి పరిపాలన ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఓకే, అందరు సోదర సమానంతో మరి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు దాకా చేసిన పనులే కానీ ఇంకా చేయబోయే పనులే కానీ జనాల్లో మంచి స్పందన ఉంది. ఓకే, ముందుగా పేద ప్రజలకి మరి కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయాయని చెప్పి విస్తృత స్థాయిలో కొంతమంది బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఏముందని చేయడానికి ఈరోజు సోషల్ మీడియా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ముందుంది. అవునండి, ఏదైనా చేస్తే సోషల్ మీడియాలో రావాలి కదా. అవునవును, మరి ఏదైనా ప్రూఫ్ కావాలి కదా. ఏం లేదండి, మంచి ప్రభుత్వానికి బురద చల్లడం కామనే. అది జనాలు ఏం పెచ్చోళ్ళేం కాదు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఏం చేయాలో చక్కగా నీట్గా ఏ పథకాలు ఇవ్వాలో ఇచ్చుకుంటూ వెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ప్రభుత్వం చేసే పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం జనాలు కూడా అర్థం చేసుకుని కొంచెం ఓపికతో ఉంటే మనకు మంచి జరిగిద్ది, ప్రజలకు మంచి జరిగిద్ది. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం ఒక్కటొక్కటిగా అవలంబిస్తూ ఉంది. అయితే పథకాలు ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు, పథకాలు ఇవ్వలేకపోతా ఉన్నాడు, పథకాలు ఇవ్వకూడదు ఎగ్గొడుతున్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? పథకాలు ఇవ్వకపోవడం అంటే ఏం జరగదండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. దాంట్లో ఒక 2-3 అమలు కూడా జరిగినాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ పెన్షన్ పెంచుదని చెప్పి 4,000 చేస్తాను, తర్వాత 3 నెలల పెన్షన్ కూడా కల్పిస్తానన్నారు. ఫస్ట్ సంతకం దాని మీద చేసి 7,000 మరి పేద ప్రజలకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫస్ట్ మేము సక్సెస్ అయిపోయాము, చూసుకునే పని ఏం లేదు. అలాగే గ్యాస్ కూడా, ఉచిత గ్యాస్ కూడా పంపిణీ జరిగింది. ఈ రోజున చూసుకుంటే మరి రోడ్ల పరిస్థితి చూసుకుంటే మీరు ఎక్కడైనా చూసి ఫోటో పెడితే మేము అక్కడ పనులు చేపిస్తాం. స్పందన వెంటనే స్పందించి ఫోటో పెట్టి పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఎందుకంటే రోడ్లు వేయడం జరిగింది, ఎక్కడన్నా చిన్న చిన్న ఏమైనా ప్యాచ్ వర్క్లు ఉంటే చేయడం జరిగింది. ఈ విషయంలో అయితే మేము ఒప్పుకునేది లేదు. చాలా సూపర్గా ఉంది. ప్రభుత్వం మంచి పథకాలు తీసుకొస్తుంది, దాంట్లో ఆశ్చర్యపరలేదు. మనం మంచి జాతకే వచ్చాము, ముందుంటాం. అన్నగారు, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని మనం చూసాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిందంటే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చంద్రబాబు చేతిలో పెట్టాడంట. చంద్రబాబు గారు రాష్ట్రాన్ని రావణ రాష్ట్రం చేస్తున్నాడండి. ఎంతవరకు నిజమంటారు ఇది? అది ప్రజలు చెప్పేసి ఆల్రెడీ బుద్ధి చెప్పిన పరిస్థితి మనం చూసామండి. మనం కొత్తగా ఏం చెప్పవసరం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంచి చేసి ఉంటే ఈ రోజున మరి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తారండి? ఎవరు కదా. అది జనాలు అది నమ్మరు. మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని బురద జల్లినా మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు ముందుండి నడిపిస్తారు. ప్రజల దీవెనలు, ఆశీస్సులు అలాగే కూటమి ప్రభుత్వానికి ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్నగారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 3 పూట్ల పొద్దున టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి 15 రూపాయలతో ఒక మనిషి రోజు గడిచిపోయేలా ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఎలా ఉంది సార్ అన్నా క్యాంటీన్ల పరిస్థితులు? చాలా బాగుందండి. ఒక పేద ప్రజలే కాదు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ రోజున ఒక ఎంప్లాయీస్ కూడా వెళ్ళి మంచిగా పుష్టికరమైన భోజనం చేసే అవకాశం కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కల్పించినందుకు ఆ ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అన్నా క్యాంటీన్ అనేది ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఒక పేదవాడి కడుపు నింపుతున్నారు. ముందు అది ఆలోచించాలి మనం. ఒక ప్రభుత్వం ఏదో పెడుతుంది, ఇది చేస్తున్నారని కాదు. ప్రతి ఒక్కరు నేను చూస్తూ ఉంటానండి, ఎంప్లాయీస్తో తిరుగుతూ ఉంటాను నేను. ప్రతి ఒక్కరు ఎంప్లాయీ కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చాను, చాలా బాగుంది, బాగా పెడుతున్నారు, ఇది మాకు నచ్చిందని చెప్పి జనాల ఆదరణ కూడా బాగుంది. దాంట్లో అయితే మనం చూసుకునే పని లేదు. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం చాలా మంచి పనులు చేసుకుంటా ముందుకు పోతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా సూపర్ 6 పథకాలే కాకుండా ఇంకా మంచి పథకాలు చేసే ఆలోచనలో కూడా ఉంది. ప్రజలకి మంచి చేయడానికి మంచి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు జనాలకు కూడా మా తరపున, మా కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. చంద్రబాబు గారి 8 నెలల పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందంట, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ వాళ్ళు, అలాగే సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో, అబ్బో వీళ్ళ వీడియోలు, వీళ్ళ మాటలు చూస్తే చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది అన్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఒక మంచి పని ఒక చెడుగా ఎలా చిత్రీకరించాలో అది వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టింది పేరు. వాళ్ళు చేసే అడవుడు అంతా ఇంత కాదు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి ఓర్చుకోలేక బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసేవాళ్ళు అనేక మంది అయిపోయారు.
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 8 నెలల పరిపాలన కనుక ఒకసారి చూస్తే అన్నా మాట ప్రకారం సూపర్ 6లో ఏవైతే పథకాలు పెట్టారో సూపర్ 6లో 2 పథకాలు అవలంబించారు. 3,000 రూపాయలన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు కదా, అది సూపర్ 6లో ఒక పథకమే. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇస్తున్నారో అది కూడా సూపర్ 6లో ఒక పథకమే. అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఈ నెలాఖరు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఏదైతే అన్నా క్యాంటీన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ప్రతి పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రతి ప్రజలు ఊపిరి పీల్చుకునే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? నీ భూమికి హక్కుదారుడు నువ్వు, నా భూమికి హక్కుదారుడు నేను, అంతే తప్ప మన భూములు మన దగ్గర ఉండకుండా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల్లో పెట్టి తనఖా చేసి ఆ డబ్బులు తీసుకొని ఆ భారం ప్రజలు నెత్తి మీద వేసేదాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పక్కన పెట్టేసి 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేశాడు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించి 30,000 కోట్ల రూపాయలు అమరావతి నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడం. పోలవరం దగ్గరికి వద్దాం. పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 80% కంప్లీట్ చేస్తే కేవలం చేయాల్సింది 20%. 20% పూర్తి చేస్తే పోలవరం పూర్తయిపోయింది. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుని ఈ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేపాటికి అక్కడ డైఫ్రమ్ వాల్ దెబ్బతింది. మళ్ళీ ఆ డైఫ్రమ్ వాల్ వేయడం, ఆ ఇసుక మేళలు కట్టేసిన ఇసుక అంతా తీయడం, మళ్ళీ పోలవరం పునఃప్రారంభించాలి. సో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాల మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడం. ఇక ఉచిత ఇసుక పాలసీ చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ అవలంబిస్తే వెనక డబ్బులు వసూలు చేస్తున్నారు, అలా చేస్తారని చెప్పి దీని మీద కూడా విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయడం. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది? 8 నెలల పరిపాలనలో ఒక్కటొక్కటికి అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా, ఏం చేయకుండా ఉన్నారు చెప్పండి? మద్యం రేట్లు తగ్గించారు. గతంలో చీప్ లిక్కర్ని మీరు ఏం చేసేవారు? 50 రూపాయలు దొరికే ముందుని 150, 200, 300 కూడా అమ్మిన ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. ఈ రోజున క్వార్టర్ ముందు 100 రూపాయల లోపే దొరికే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ముందు రేట్లు తగ్గించి ₹1 సంపాదించుకుంటున్నాం అంటే ముందుకు ₹1 పెట్టుకుంటే 400 ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా వాళ్ళ భార్య పిల్లలు తింటా ఉన్నారు. మరి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో? అన్నా మాట ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ వచ్చి ప్రజలకు కావాల్సిన ప్రతిదీ చేస్తామనంటే వ్యతిరేకత వస్తుందా? దౌర్జన్యాలు పెరిగిపోయినాయా? దౌర్జన్యాలు ఎక్కడ పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు? దౌర్జన్యాలు పెరగడానికి ప్రధాన కారణం మీరు కాదు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నోరు ఉంది కదా, మేము రాజకీయాలు మాట్లాడుతాం, రాజకీయ ముసుగులో ఉన్నామంటూ ఆడవాళ్ళ గురించి, ఇంట్లో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే రైట్స్ ఎవరిచ్చారు మీకు? రాజ్యాంగం కల్పించిన హక్కుని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి మాటలు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణం. అలాంటి వారిని చట్టపరంగా శిక్షించే పాటికి అది దౌర్జన్యం పెరిగిపోయిందా? పక్క సాక్ష్యదారులు చూపించి పలానా వాడు ఇలా తిట్టాడు, పలానా వాడు ఇలా చేశాడు, పలానా వాడు ఇలా చెందాడు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి కార్యకర్తలు కొట్టిన వాళ్ళకి దండేసి సన్మానాలు చేయాలా? అరెస్టులు చేయకుండా, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా సన్మానాలు చేసి సెలవు పక్కన కూర్చోబెట్టాలా? ఇది కనుక చేయబట్టే కదా దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అన్నారు. పార్టీకి సంబంధించి గతంలో మీరు చేసినటువంటి వ్యవహారాలన్నీ బయటకు తీసి ఒక్కరొక్కరిని చట్టపరంగా శిక్షించే పాటికి మీకు దౌర్జన్యాలు పెరిగిపోయినాయా? ప్రజలు నమ్ముతున్నారు కదా. గతంలో మీరు 5 సంవత్సరాలు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దౌర్జన్యాలు చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి 8 నెలల పరిపాలన చూసి మీరు ఓర్చుకోలేక ఎక్కడ సందు దొరుకుద్దా చంద్రబాబు నాయుడు గారి యొక్క విధి విధానాన్ని భగ్నం కలిగించాలని చెప్పి రకరకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వం విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆలోచించి ఎవరైతే కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోండి సార్. రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ప్రభుత్వం గురించి ఎవరైనా తప్పుడు మాటలంటే గజగజ వణికిలా చట్టాలు తీసిరండి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు తెలియపరచకుండా జరిగేదొకటి స్ప్రెడ్ చేసే విధంగా మరొకటి చేస్తా ఉన్నారు. జరిగే అభివృద్ధిని ఒకటి చేస్తుంటే అభివృద్ధే జరగలేదన్నట్టు చిత్రీకరించి ఇదే నిజమన్నట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా
కఠినమైన చట్టాలు తీసుకొచ్చే ఇలాంటి వారి మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికి చాలా దెబ్బపడే అవకాశం ఉంది. సో అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు ఎలాంటి పనులు చేస్తారో మన అందరికీ తెలుసు. రాబోయే రోజులు ఎంతకన్నా అభివృద్ధి జరుగుతూ ఉంటది. ఎవరెవరో ఏదో మాట్లాడినంత మాత్రం కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది, అలాగే ప్రజల మీద కూటమి ప్రభుత్వానికి నమ్మకం ఉంది. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో మంచి పరిపాలన చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా సరే కూటమి ప్రభుత్వం ఎంట్రో కూడా పీకలేరు, ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.